శ్రీమాత్రే నమః. అష్టైశ్వర్యాలు కలగాలంటే ఏ సమయంలో ఏ నూనెతో దీపారాధన చేయాలో తెలుసా? భారతదేశంలో హిందువులు ఉదయం, సాయంకాలం 2 పూటలా పూజ చేస్తూ ఉంటారు కానీ ఏ సమయానికి చేయాలి, ఎటువంటి నూనె ఉపయోగించాలి అన్న విషయాలు చాలా మందికి తెలియదు. మరి ఆ వివరాల్లోకి వెళితే ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, శాస్త్రం ప్రకారం దీపారాధన ఉదయం, సాయంత్రం 2 సమయాలలో చేయడం మంచిది. తెల్లవారుజామున, సాయంత్రం ఇలా 2 ఘడియల్లో దీపారాధన చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. సూర్యోదయానికి ముందు అంటే 3 నుంచి 6 గంటల లోపు సమయాన్ని అమృత గడియలుగా భావిస్తారు. ఎవరైతే సూర్యోదయానికి ముందు పూజ చేస్తారో వారికి శుభ ఫలితాలు ప్రాప్తిస్తాయి. వీరికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే అష్టైశ్వర్యాలు పొందడం కోసం ఉదయం 6 లోపు దీపారాధన చేయడం మంచిది. అలాగే చాలామంది దీపారాధనకు ఏ నూనె ఉపయోగిస్తే మంచిదని ఆలోచిస్తారు. అద్భుతమైన ఫలితాలను పొందడం కోసం ఆవు నెయ్యితో దీపారాధన చేయడం ఉత్తమం. దీపారాధనకు ఆవు నెయ్యిని ఉపయోగించడం మంచిది. అలాగే దీపారాధన కోసం నువ్వుల నూనెను ఉపయోగించిన అద్భుత ఫలితాలు పొందగలుగుతారు. ఆవు నెయ్యి, నువ్వుల నూనెలతో దీపారాధన చేస్తే సకల సంపదలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. వేరుశనగ నూనెతో దీపారాధన చేయరాదు. దీపారాధన చేయడానికి ఒక్క వత్తిని వెలిగించకూడదు. దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు పూజా మందిరం తలుపులు వేయరాదు, తెరిచి ఉంచడం మంచిది.